చేయడం చాలా, ఎందుకంటే ప్రజల్లో స్పందన కరువైన రోజుల్లో కూడా ఇంతమంది రావడం చాలా గొప్ప విషయం. పూర్ణచంద్ర గారు గత 6 నెలల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేయాలి, బిఎస్పీ అందుకు సిద్ధంగా ఉంది, దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు అని గత 6 నెలలుగా రాత్రి భవన్లు ఎక్సర్సైజ్ చేస్తూ నాతో ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఫోన్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మనం ఏదైనా చేయాలి, దీన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, దానికోసం పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి అనే ఆలోచన చేస్తూ వచ్చారు. ఈ రోజు మనకి భౌతికంగా మనకి కనబడుతోంది. ఇంతమందిని ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేసిన ర్యాలీ తర్వాత మళ్ళీ ప్రజల నుంచి అంత స్పందన వచ్చిన సమావేశం ఇదే కావడం చాలా ఆనందకరం అనిపిస్తుంది. ప్రజల్లో కనుక ఈ చైతన్యం ఉంటే ఖచ్చితంగా మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మనం రక్షించుకోవచ్చు, ప్రైవేటీకరణ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఎలా ఉందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి తన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల దళిత బలహీన వర్గాలు, బహుజన వర్గాలన్నీ కూడా ఇవాళ నష్టపోయే ప్రమాదంలో పడింది. మనం జీవితాంతం తరతరాలుగా బానిసలుగానే బతకాల్సిన పరిస్థితి ఇవాళ పాలకులు తీసుకొస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించకపోతే మనము మన తర్వాత జనరేషన్ మొత్తం అంతా కూడా మన తర్వాత తరం కూడా అంతా కూడా మనకి వాళ్ళకి జెండాలు మోసే బానిసలుగానే మిగిలిపోతాం తప్ప మన రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం లేదు. మిత్రులారా, ఈవేళ రాష్ట్రంలో కేవలం 2 కులాలు, ఆ కులమా ఈ కులమా అని అధికారాన్ని పంచుకుంటున్నాయి తప్ప బహుజనులు ఎప్పుడు అధికారంలో రావాలి అన్నది మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఈవేళ ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉన్న అప్పులు కేవలం 20,000 కోట్లు మాత్రమే. ఇవాళ బడా కార్పొరేట్ సంస్థలందరికీ కూడా 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్టీల్ ప్లాంట్ కి 20 కోట్లు మాఫీ చేయలేదా అని అడుగుతున్నాం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఏమీ కూరుకుపోలేదు. ప్రతి సంస్థకి కూడా అప్పులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. 4 లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20,000 కోట్ల రూపాయల అప్పు పెద్ద అప్ప. దాన్ని ప్రభుత్వం రద్దు చేయలేదా? ఇవాళ మిగతా ప్రైవేట్ సంస్థలకి ఇస్తున్న రాయితీలు ఏ ఒక్క రాయితీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదు. ఇవాళ ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉద్యోగుల్ని 2,000 మందిని విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తుంది. దానికోసం చాలా తెగ కష్టపడిపోతాను. ఇవాళ ఈ నెల జీతంలో 35% జీతం ఒకసారి ఇచ్చారు, 30% జీతం ఒకసారి ఇచ్చారు. అదే కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పి 14,000 మందిని ఒకే రోజు తొలగించాలని చెప్పి పన్నాంగం పన్నింది. ఆవేళ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ మొదలుకొని మొత్తం అన్ని సంస్థలు కూడా ఆందోళన చేపడితే ఆ ఆందోళనకు భయపడి తలవొక్కి మళ్ళీ 14,000 మందికి కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈవేళ నిర్వాసితులు 26,000 ఎకరాలు భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా రోడ్ల మీద పడున్నారు. వారికి ఉద్యోగాలు లేవు. 8,000 మందికి ఇంకా ఉద్యోగాలు లేకుండా 3వ తరం వచ్చేసింది. ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారుల ఇళ్లలో పాచి పని చేసుకుని బతికే పరిస్థితి, పాచి పని చేసుకుని బతుకుతున్నారు. భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వారు దయనీయ పరిస్థితిని కూడా ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నిటి ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక మనం వదులుకుంటే మన ఉత్తరాంధ్రను మనం వదులుకున్నట్టే లెక్క. ఉత్తరాంధ్రలో ఈవేళ ఎక్కడ కూడా పేదవాడు మరింత పేదవాడిగా చేసి వాడిని బాలిస్గా చేసుకోవడానికి ఈ బడా వర్గాలన్నీ కూడా కుట్రపణతని దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా లక్నో నుంచి మన ఎంపీ గారు రామ్జీ గౌతమ్ గారు లక్నో నుంచి వచ్చి ఇక్కడ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 24 మంది ఎంపీలో ఎవరైనా ఒక్కరైనా సరే స్టీల్ ప్లాంట్ మద్దతుగా ఎవరైనా పాల్గొన్నారా? సిగ్గు. మరి ఇంత సిగ్గుపడాల్సిన రాజకీయ నాయకులు ఉన్నాయి. దాన్ని మనం వ్యతిరేకించాలా లేదా? చెప్పండి. ఇవాళ వాళ్ళని నిలదీయాల్సిన పరిస్థితి ఉందా లేదా చెప్పండి. ఎక్కడికక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధిని మనం నిలదీయకపోతే మనం ఇలాగే మనం ఉద్యమం చేసుకొని ఉండాల్సింది తప్ప వాళ్ళ తల ఒకే పరిస్థితి లేదు. ప్రజలారా, ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే మనకి లక్నో నుంచి వచ్చిన ఎంపీ గారికి, మన పూర్ణచంద్ర గారికి మన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఒక్క మాట చెప్తాను. ఈ
ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి చైతన్యం కలిగించడం కోసం, ప్రతి ఇంటి నుంచి కూడా చైతన్యం కలగడం కోసం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ 10 లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టింది. అందరికీ కూడా మీ అందరికీ కూడా పోస్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ కార్డులు అన్ని కూడా నింపేసిన తర్వాత మళ్ళీ అందజేయాలి. అందజేస్తే ఒక రోజు ఊరేగింపుగా రెడీగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో మనం ఇవన్నిటిని కూడా డిపాజిట్ చేద్దాం. ఎవరికి వారు డిపాజిట్ చేయొద్దు. అందరం కూడా ఒక ఉద్యమంగా వెళ్ళి 10 లక్షలు. ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రధానమంత్రికి ఒక ప్రాంత సమస్య మీద 10 లక్షల పోస్ట్ కార్డులు చేయడం పంపించడం అంటే చిన్న విషయం కాదు. అదో ప్రపంచ రికార్డు. దాన్ని మన అందరం కూడా మా మనోభావాలన్నీ ఈ విధంగా ఉన్నాయని తెలియజేయడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ఒక్క ఏకవాక్యంతో రాసి ప్రధానమంత్రి మోడీకి పంపించాలి. ఇవాళ ఇంతటి మహోన్నత ఉద్యమానికి నడుం బిగించి ఎక్కడో లక్కున నుంచి వచ్చిన ఎంపీ గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మనం చెప్పడం ద్వారా ఎంపీ గారికి, రామ్జీ గౌతమ్ గారికి అందరూ కూడా మనం తప్పనిసరిగా, ఎందుకంటే భారతదేశంలో ఇవాళ పార్లమెంట్ లో మన వాణిని వినిపించడానికి ఆయన మనకు ఏకైక వ్యక్తి. ఆయన వారిని మనం బలపరచాలి, వారికి వెన్నుదన్నుగా ఉండాలి. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చేసేటట్టు చేయాలి. థ్యాంక్ యూ.